చలో మీరు రాసుకోకపోతే ఎట్లా రాసుకోండి. ఈ రోజు క్లాస్ అయిపోయినాకనైనా 14 పాయింట్స్ అనేది రాసుకొని పెట్టుకోండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ బికాస్ ఆ 14 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, యూనిట్ 2 మీకు అర్థమవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో యూనిట్ 2 ఈ ఫస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసుకుంటున్నాం మనం? డిజల్యూషన్. మేడం రిటైర్మెంట్ పార్ట్నర్ ఇంకోటి చెప్తారా మేడం? డిజల్యూషన్ కంపల్సరీ క్వశ్చన్. ఓకే, కంపల్సరీగా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ మీకు ఎగ్జామినేషన్ లో ఉంటుంది. సారీ, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ఇంకోటి చెప్తారా అంటారు మేడం. మీరు ఎందుకు ఒకటి చెప్పాలి? రిటైర్మెంట్ ఏం డౌట్ ఉంది? ఎగ్జామ్ డేట్స్ వచ్చినాయి తెలుసా నవీన్ నీకు? మేడం రిటైర్మెంట్ లో ఎవరికైనా డౌట్ ఉందా? లేదక్క, మన అడ్మిషన్ లో ఎలా ఉందో రిటైర్మెంట్ కూడా కొంచెం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది. నీకేం అర్థం కాలే నవీన్? ఇంకోటి చెప్తారని అడుగుతున్నా మేడం. నిన్న హోంవర్క్ చేసినావు? 2 క్వశ్చన్లు ఇచ్చినాయి మేడం. చేసినావా? రివిజన్ క్లాస్ లో చేద్దాం కావాలంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా అడ్మిషన్ రిటైర్మెంట్ అయిపోయింది, మీకు రిటైర్మెంట్ అర్థం కాలే, కొన్ని డౌట్స్ ఉన్నాయి, అలాంటి క్వశ్చన్స్ మీరు టిక్ చేసి పెట్టుకోండి. బికాస్ మీకు నెక్స్ట్ వెనస్డే వరకు అడ్వాన్స్ అకౌంటింగ్ అయిపోతాయి కదా, తర్వాత నేను ఏం చేస్తా, రివిజన్ క్లాసెస్ చేస్తా. ఇప్పుడు క్లాస్ జాయిన్ అయ్యాక నీకు నవీన్కి ఏదో క్వశ్చన్ అర్థం కాలే, ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నీకు ఇంకేదో క్వశ్చన్ అర్థం కాలే, అది సాల్వ్ చేద్దాం. ఓకే, మనము ఒకటే క్వశ్చన్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం అనుకో, ఇంకా మనకు ఒక చాప్టర్ అయిపోయింది అడ్వాన్స్ అకౌంటింగ్ లో. హార్డ్లీ మీకు 10 to 12 డేసే ఉన్నాయి ఎగ్జామ్ కి. ఎట్లా ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క క్లాస్ తీసుకుంటే. అండ్ లెట్ మీ నో, ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్ కి ట్యూషన్ తీసుకున్న వాళ్ళు, కేవల్ ఇంకా మిగతా వాళ్ళు స్టాటిస్టిక్స్ కి ఎవరైతే ట్యూషన్ తీసుకున్నారో నైట్ 11 o'clock కి అవైలబుల్ ఉంటారా మీరు? లైక్ పాసిబుల్ అయితే ఎన్నికే? ఓకే అక్క, ఇది ఎలా నైట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ టైంలో ఇది చేసేద్దాం. Because statistics easy, we can complete it like around within 6 classes. Okay, like advanced accounting అంత హార్డ్ అస్సలకే ఉండదు అది. సో చెప్పండి, ఒకవేళ నైట్ టైం మీకు ఓకే అంటే 11 to 12 తీసుకుంటా. ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్ ఓకే, ఇఫ్ నాట్ ఐ విల్ స్కెడ్యూల్ ఇట్. స్కెడ్యూల్ చేసుకుందాం అక్క, ఎందుకంటే కొంతమందికి ఏమో నైట్ వీలు కాకపోవచ్చు. నాకు మార్నింగ్ అయినా ఓకే అక్క, 10 o'clock ఆ టైం కైనా ఓకే. అవసరం లేదా మేడం? ఒరే సెకండ్ ఇయర్ టైమింగ్ చెప్తా సందీప్, నీ చదవడానికి సల్లగా ఉందా? ఓకే ఓకే, మర్చిపోయారేమో అనుకుని గుర్తు చేస్తుంది. అరే సందీప్ తర్వాత చెప్తాదిరా. నేను మర్చిపోతే నేను ఎందుకురా నేను టీచర్ని అవుతా, మీరు ఎందుకురా స్టూడెంట్స్ అవుతారు? అక్క నువ్వు ఎంబీఏ వాళ్ళు బిఈ చేస్తుంటే బాగుండేది, టీచర్లది బీఈడి. I am least interested in teaching. So, in second unit, either dissolution of firm aina, insolvency of firm aina, only 3 accounts మాత్రమే మనం ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఏంటా 3 accounts అంటే రియలైజేషన్ అకౌంట్, రీవాల్యుయేషన్ అకౌంట్ కాదు, రియలైజేషన్ అకౌంట్. Second one, partners capital account. Okay, third one, cash account aina, bank account aina, ఏదైనా అనొచ్చు, cash or bank. Okay, so dissolution question problematic ఇచ్చినా, insolvency problematic ఇచ్చినా, you should do 3 accounts. ఇది ఫిక్స్డ్, ఇందులో చేంజ్ లేదు. క్లియర్? నెక్స్ట్, రియలైజేషన్ అకౌంట్ ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే, రియలైజేషన్ అకౌంట్ ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ వచ్చేస్తుంది. క్లియర్? మనం ఓన్లీ నేర్చుకోవాల్సింది ఏంటి? రియలైజేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి ఒక్కటి చూసుకోవాలి. ఓకే, రియలైజేషన్ అకౌంట్ డెబిట్ సైడ్, ఫర్ ఎగ్జాంపుల్ సో కాల్డ్ థింగ్స్ విల్ కమ్. క్రెడిట్ సైడ్ సో కాల్డ్ థింగ్స్ విల్ కమ్. ఎస్, ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఇక్కడ డెబిట్ అయినాయి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో, క్రెడిట్ అవుతాయి, క్రెడిట్ అయినాయి డెబిట్ అవుతాయి. లైక్ ఆపోజిట్ అకౌంట్స్ లో మనం పోస్టింగ్ చేసుకునేదే ఉంటది. సో ఐదర్ ఇన్ ఇన్సాల్వెన్సీ ఆర్ ఐదర్ ఇన్ డిసల్యూషన్, యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది
realization account. When you understand realization account, you can able to finish this unit number 2. Clear? అర్థమైందా? అక్క పాయింట్ గ్రూప్ లో ఎవరైనా పంపిరా లేదా? పంపలేదు ఎవరు? సామ్సంగ్ ఎస్ ఎమ్ ఎవరు నేమ్స్ తోని వాళ్ళు జాయిన్ అవ్వండి కొంచెం క్లాస్ కి. మీరు ఏ నేమ్స్ పడితే ఆ నేమ్స్ తో జాయిన్ అయితే నేను రిమూవ్ చేస్తా. ఎవరాలు? సామ్సంగ్ ఎవరు? అభినయ్ అక్క, అది ల్యాప్టాప్ ఖరాబ్ అయింది అక్క. ఐ మీన్ స్క్రీన్ అభిరా. మైక్ పని చేస్తుంది. నేనే అక్క అది. ఓకే. అండ్ గ్రూప్ లో ఎవరైనా పాయింట్స్ పెట్టిరా లేదా చెప్పండి ఫాస్ట్ గా. లేదు మ్యామ్. అంటే ఎవరు రాయలే అని అర్థం. అంతేనా? ఏ అక్క చెప్తుందా ఆమె వస్తుందా ఆమె చెప్పుకుంటుంది, మనం ఎందుకు రాయాలనుకుంటుందా? మీరు మీ తరఫు నుంచి నేను చెప్పిన వర్క్ మీరు ఫినిష్ చేయాలి. ఓకే, ఇది ఆన్లైన్ క్లాసు, మీకు డైలీ 1 అవర్ కూడా కాదు 40 minutes మాత్రమే తీసుకుంటున్నా. సో మీరు నేను ఇచ్చిన వర్క్ ని మీరు స్పీడప్ చేస్తేనే సిలబస్ మంచిగా కంప్లీట్ అయ్యి రివిజన్ కూడా చేయొచ్చు. మీరు స్లోగా చేసినారనుకో ఆఫ్లైన్ క్లాస్ కి రండి. ఈ క్లాస్ అయిపోయినాక ఆ వీడియోలో నేను 14 points 15 points చెప్పి ఉంటా. ఓకే, అవి అందరు నోట్ చేసుకుంటేనే సెకండ్ యూనిట్ వస్తుంది. క్లియర్? ఓకే అక్క. ఓకే అక్క. టేబుల్ నేమ్ రియలైజేషన్ అకౌంట్. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ పర్టికులర్స్ అమౌంట్, ఇది కూడా పర్టికులర్స్ అమౌంట్. రాసుకోండి, నేను కొన్ని పాయింట్స్ చెప్తా, రాసుకోండి ఎవ్రీవన్. సి డిసల్యూషన్ ఆఫ్ ఫర్మ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కలిసి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసినాం. ఓకే, మనం అందరం కలిసి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసినాం, బట్ ఆ బిజినెస్ లాస్ లో బాగా రన్ అవుతుంది. ఓకే, మనం అందరం మ్యూచువల్ గా అగ్రిమెంట్ చేసుకొని ఏమనుకుంటాము, వి విల్ డిస్క్లోజ్ దిస్ బిజినెస్, మనం ఆపేద్దాం ఈ బిజినెస్ అని అంటాం. ఓకే, దాన్నే మనం డిసల్యూషన్ ఆఫ్ ఫర్మ్ అని అంటాం. Dissolution of firm is nothing about the permanent close for the business or any organization. ఇప్పుడు ఏదైనా మనం ఒక బిజినెస్ ని క్లోజ్ చేస్తున్నాం అని అనుకోండి, అందులో అసెట్స్ లయబిలిటీస్ అంటే అందులో ఎక్విప్మెంట్స్ అన్ని మనం యూజ్ చేసుకుంటున్నామా, అమ్మేయాలన్నా, మనం ఎవరికైతే ఇవ్వాల్సిన పైసలు ఇచ్చేస్తున్నామా లేదా, ఎవ్రీథింగ్ విల్ సెటిల్ కదా. అన్ని మనం సెటిల్మెంట్ చేసుకున్నాకనే కదా బిజినెస్ ని మనం క్లోజ్ చేస్తాం. ఎస్, ఈరోజు అనుకోకుండా రేపు క్లోజ్ చేసేస్తామా? లేదక్క, అందరు ఒప్పుకున్నాకనే చేస్తాం. ఎస్. సో అట్లాంటప్పుడు అసెట్స్ అంటే ఏం చెప్పినా, అసెట్స్ అంటే ప్రాపర్టీస్. అసెట్స్ అంటే ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను అనుకోండి, ఆ మొబైల్ ఫోన్ నాకు ఒక 3 to 4 years వరకు నేను యూజ్ చేసుకోవచ్చు ఆ మొబైల్ ఫోన్ ని. సో దట్ ఈస్ మై అసెట్. ఒక చైర్ కొనుక్కున్నాను అనుకోండి, ఆ చైర్ ని నేను ఒక 5 years వరకు యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ అసెట్. లయబిలిటీ అంటే ఏం చెప్పినా, ఫ్యూచర్ రీపేమెంట్, అప్పులు. ఎస్ ఎస్ ఆర్ నో. ఒక ఆర్గనైజేషన్ లో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఫ్యూచర్ లో ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వద్దు. ఫ్యూచర్ లో ఇచ్చేటివి ఉంటాయి, అవన్నీ ఎవ్రీథింగ్ సెటిల్ చేసుకుంటాం కదా. అవన్నీ సెటిల్ చేసుకోనికేనే ఈ 3 accounts అనేది మనం డిసల్యూషన్ లో ప్రిపేర్ చేసుకుంటాం. ఒకటి రియలైజేషన్ అకౌంట్, ఇంకొకటి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, ఇంకొకటి క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. క్లియర్? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ సేమ్ సిమిలర్ గా ఈజీగా ఉంటే అందులో మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ ఈస్ రియలైజేషన్ అకౌంట్ లో ఏమేమి వస్తాయండి. ఫస్ట్ వన్ మీరు ఏం చేయాలి అని అంటే, రియలైజేషన్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఉంటుంది కదా, డెబిట్ సైడ్ 2 తోని స్టార్ట్ అవుతుంది, క్రెడిట్ సైడ్ బై తోని స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇన్ ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ లో అయినా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే 2 అసెట్స్ అని పెట్టాలి. ఏమని పెట్టాలి? 2 అసెట్స్. ఓకే, క్రెడిట్ సైడ్ బై లయబిలిటీస్ అని పెట్టాలి.
క్లియర్? అసెట్స్ అంటే ఆ పాయింట్స్ మీరు అసలు రాసుకోవాలిరా. సో డెబిట్ సైడ్ అసెట్స్ మనకి క్వశ్చన్ లో ఇప్పుడు అడ్మిషన్ క్వశ్చన్, రిటైర్మెంట్ క్వశ్చన్ ఎట్లా ఇచ్చిండో డిజల్యూషన్ క్వశ్చన్ కూడా అట్లనే ఉంటది. ఇప్పుడు క్వశ్చన్ లో వాడు అసెట్స్ ఇస్తాడు కదా, లైక్ క్యాష్ ఇన్ హ్యాండ్, బిల్డింగ్స్, స్టాక్, డేటార్స్, ఇవన్నీ. ఎస్, ఆ అసెట్స్ అన్ని ఇక్కడ మీరు డెబిట్ సైడ్ వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ గివెన్ క్యాష్ ఇచ్చిండు, స్టాక్ ఇచ్చిండు, డేటార్స్ ఇచ్చిండు, బిల్డింగ్స్ ఇచ్చిండు, ప్లాంట్ ఇచ్చిండు. ఎస్, ఇవన్నీ అసెట్స్ క్వశ్చన్ లో ఇచ్చిండు, టేబుల్లో ఇచ్చిండు. క్యాష్ ఒక్కటి వదిలేసి, క్యాష్ అన్నా, బ్యాంక్ అన్నా, క్యాష్ ఇన్ హ్యాండ్ అన్నా, క్యాష్ ఎట్ బ్యాంక్ అన్నా ఒకటి, క్యాష్ ఆర్ బ్యాంక్ వదిలేసి రిమైనింగ్ అన్ని ఏవైతే ఉన్నాయో, ఏవైతే క్వశ్చన్ లో ఇచ్చిండో అవన్నీ నువ్వు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేటార్స్ 10,000, స్టాక్ 5,000, అది ఇది అన్ని వేసుకొని ఫైనల్ అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయాలి. ఏం వదిలేయాలి అందులో? ఓన్లీ ఎక్సెప్ట్ క్యాష్. క్యాష్. ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, మరి క్వశ్చన్ లో కంపల్సరీగా అసెట్స్ ఇస్తాడు, లయబిలిటీస్ ఇస్తాడు, అందులో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నౌ కమింగ్ బ్యాక్ టు ది లయబిలిటీస్. లయబిలిటీస్ లో ఎక్సెప్ట్ జనరల్ రిజర్వ్ అన్నా, ఓకే, ఎక్సెప్ట్ జనరల్ రిజర్వ్ అన్నా, లేదు అని అంటే జనరల్ రిజర్వ్ అన్నా, క్యాపిటల్స్ అని ఇచ్చినా, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ ఫండ్ అని ఇచ్చినా, ఇవన్నీ మీరు ఏం చేయాలి? తీసుకోకూడదు. ఎక్కడ తీసుకోవద్దు? రియలైజేషన్ అకౌంట్ లో తీసుకోకూడదు. ఇంకేమి ఇస్తాడు? క్రెడిటార్స్ అని ఇస్తాడు, బిల్స్ పేయబుల్ అని ఇస్తాడు, ఓకే, మళ్ళా బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని ఇస్తాడు. ఇవన్నీ కూడా లయబిలిటీసే కదా, అవన్నీ ఇక్కడ వేసుకోండి. ఏవి తీసుకోవద్దు? జనరల్ రిజర్వ్, క్యాపిటల్స్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఫండ్. అసెట్స్ లో క్యాష్ ఆర్ బ్యాంక్ మాత్రం తీసుకోకూడదు. ఈ రెండు అర్థమైనాయా? అక్క. అర్థమైంది అక్క. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, నెక్స్ట్ టైం ఏ క్వశ్చన్ మనం స్టార్ట్ చేసినా కూడా ఇవి రెండు మీరు కంపల్సరీగా చేయాలి. మళ్ళా బ్లాంక్ గా నించోవద్దు. అర్థమైందా? ఐదర్ డిజల్యూషన్ లో అయినా, ఇన్సాల్వెన్సీలో అయినా కూడా రియలైజేషన్ అకౌంట్ సేమ్ ఉంటది. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కూడా సేమ్ ఉంటది. లైక్ అడ్మిషన్ కి, రిటైర్మెంట్ కి ఓన్లీ వన్ చేంజ్ ఎట్లా ఉందో, డిజల్యూషన్ కి, ఇన్సాల్వెన్సీకి అంతే, వన్ చేంజ్ డిఫరెన్స్ మాత్రమే ఉంటది. క్లియర్? సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? డిజల్యూషన్ ని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. గ్రూప్ లో క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ 15. ఎస్, సో ఏముంది ఆ క్వశ్చన్ లో? ఎక్స్ అండ్ వై వర్ పార్ట్నర్స్ అండ్ అగ్రీడ్ టు డిజాల్వ్. డిజాల్వ్ అంటే డిజల్యూషన్ అని అర్థం. ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారు? ఎక్స్ అండ్ వై. సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండు వాడు? అసెట్స్ రియలైజ్డ్ 80,000. ద లయబిలిటీస్ ఆర్ క్రెడిటార్స్ ఇచ్చిండు, లోన్ ఇచ్చిండు, క్యాపిటల్స్ ఇచ్చిండు అని ఇచ్చిండు. ఎస్, క్వశ్చన్ ఉందా? గ్రూప్ లో పెట్టిందా లేదా? ఉంది మ్యామ్. ఈ క్వశ్చన్ లో అసెట్స్ ఇచ్చిండ వాడు. అసెట్స్ రియలైజ్డ్ వేరు, అసెట్స్ వేరు, మళ్ళీ డిఫరెన్స్ అనుకోకండి. అసెట్స్ అంటే వేరు, అసెట్స్ రియలైజ్డ్ అంటే వేరు. 4 ట్రాన్సాక్షన్స్ మాత్రం సేమ్ ఉంటాయిరా రియలైజేషన్ లో. ఒకటి అసెట్స్, సెకండ్ వన్ లయబిలిటీస్. ఎస్, థర్డ్ వన్ ఇక్కడ మీకు అసెట్స్ రియలైజ్డ్ ఉంటది. ఏముంటది? అసెట్స్ రియలైజ్డ్. ఓకే, సో అసెట్స్ రియలైజ్డ్ మనం ఏమని రాసుకోవాలి? బై బ్యాంక్ అని చెప్పి బ్రాకెట్ లో అసెట్స్ రియలైజ్డ్ అని రాయాలి. క్లియర్? ఎస్ అక్క. కంపల్సరీగా అసెట్స్ రియలైజ్డ్ క్వశ్చన్ లో ఇస్తాడు వాడు. అసెట్స్ రియలైజ్డ్ లేకపోతే క్వశ్చన్ మీరు సాల్వ్ చేయలేరు. క్లియర్? అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. బట్ ఈ క్వశ్చన్ లో అసెట్స్ రియలైజ్ ఇచ్చిండు, లయబిలిటీస్ కూడా ఇచ్చిండు, కానీ అసెట్స్ ఇచ్చిండా? అసెట్స్ ఇచ్చిండా? ఇవ్వలే అక్క. ఇవ్వలేదు ఇవ్వలే అక్క. అక్క.
సో బ్యాలెన్స్ షీట్ లో మనకి ఫార్ములా ఏంటి? అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ కదా. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడైనా మనకి టాలీ అవుతుంది. ఎస్ ఎస్ అక్క, అంతేనా? టాలీ అవుతుందా కాదా? అవుతుంది అక్క. సో లయబిలిటీస్ మాత్రమే ఇచ్చి అసెట్స్ ఇవ్వకపోతే మనం ఏం చేయాలి అంటే రియలైజేషన్ అకౌంట్ కన్నా ముందు వర్కింగ్ నోట్స్ లో లయబిలిటీస్ ఏవైతే క్వశ్చన్ లో ఇచ్చిండో అవన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో లయబిలిటీస్ ఏమేమి ఇచ్చిండ్రా? క్రెడిటార్స్ ఇచ్చిండు. క్రెడిటార్స్ ఇస్ లయబిలిటీ 45,000. ఎస్. నెక్స్ట్ లోన్ ఇచ్చిండు. లోన్ ఫ్రమ్ ఎక్స్. సో నార్మల్ గా లోన్ అనేది లయబిలిటీ అవునా? ఇప్పుడు నువ్వు బ్యాంక్ లోకి వెళ్ళి 1 lakh రూపీస్ లోన్ తీసుకుంటావు. ఆ 1 lakh రూపీస్ లోన్ నువ్వు ఫ్యూచర్ లో కడతావా ఇప్పుడు కడతావా? ఫ్యూచర్. ఫ్యూచర్. ఫ్యూచర్ లో కొడితే అది లయబిలిటీయే కదా. అవునక్క. సో లోన్ ఫ్రమ్ ఎక్స్ ఎంత? 20,000. లోన్ ఫ్రమ్ ఎక్స్ ఒకటే ఇచ్చిండు. నెక్స్ట్ ఎక్స్ క్యాపిటల్. నార్మల్ గా మనం అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ క్వశ్చన్, రిటైర్మెంట్ క్వశ్చన్ లో క్యాపిటల్ ఇస్ లయబిలిటీ. ఎస్. ఎస్ మ్యామ్. 10,000 ఎక్స్ క్యాపిటల్, 15,000 వై క్యాపిటల్. ఇవి 4 లయబిలిటీసే కదా. క్వశ్చన్ లో ఇచ్చిన లయబిలిటీసే కదా. లయబిలిటీస్ అన్ని యాడ్ చేస్తేనే మనకి అసెట్ వాల్యూ వస్తుంది. ఓకే, లయబిలిటీస్ అన్ని యాడ్ చేయండి. 45,000 ప్లస్ 20,000 ఎంత? 65,000. 75,000, 80, 90,000. 90,000. 90 టోటల్ 90 వచ్చింది అందరికి 90,000. వచ్చింది అక్క. సో లయబిలిటీస్ 90,000 అయినప్పుడు అసెట్స్ వాల్యూ మనకి ఇవ్వనప్పుడు మనం ఏం చేయాలి? ఆ 90,000 తెచ్చి ఇక్కడ వేసుకోవాలి. ఎస్. నార్మల్ గా అసెట్స్ లయబిలిటీస్ ఇస్తాడు రా. ఈ క్వశ్చన్ లో ఇవ్వలేడు. ఇవ్వకపోతే సింపుల్ గా వాడు క్వశ్చన్ లో అసెట్స్ ఇవ్వకపోతే లయబిలిటీస్ అన్ని యాడ్ చేసుకొని అసెట్స్ కాడ చూపించాలి. ఇది నెక్స్ట్ లయబిలిటీస్ ఇచ్చిండు కదా. లయబిలిటీస్ లో క్రెడిటార్స్ ఇచ్చిండు, లోన్ ఇచ్చిండు. ఎస్. అండ్ దే హావ్ ఆల్సో గివెన్ క్యాపిటల్స్. ఎస్ ఆర్ నో? ఎస్ అక్క. సో నార్మల్ గా మనం ఏమేమి తీసుకోవద్దని చెప్పిన ఎనీ టైప్ ఆఫ్ రిజర్వ్ ఫండ్ తీసుకోవద్దు, ఎనీ టైప్ ఆఫ్ ఫండ్ తీసుకోవద్దు, క్యాపిటల్స్. క్యాపిటల్ క్యాపిటల్ కూడా తీసుకోవద్దు. రిమైనింగ్ తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు అక్క. ఏమేమి ఉన్నాయి? క్రెడిటార్స్ తండ్రి క్రెడిటర్స్ 45,000. బై లయబిలిటీస్ అని చెప్పి క్రెడిటార్స్ 45,000. ఆర్ ఎనీ టైప్ ఆఫ్ లోన్ ఇచ్చింది అనుకోరా. లోన్ ఏమైనా ఇచ్చింది అనుకో, లోన్ మీరు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ లోనే చూపించాలి. ఓకే, ఇక్కడ ఏం చూపించవద్దు. క్లియర్? లైక్ క్రెడిటార్స్ అన్నా, బిల్స్ పేయబుల్ అన్నా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అన్నా, ఇవి మాత్రమే నువ్వు ఇక్కడ రియలైజేషన్ అకౌంట్ లో చూపియాలి. ఓకే, క్యాపిటల్స్ ఇక్కడ చూపించొద్దు, రిజర్వ్ ఫండ్ ఇక్కడ చూపించొద్దు, లోన్ ఇస్తే మాత్రం క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ లో చూపించాలి. మనం అడ్మిషన్ ఆఫ్ రిటైర్మెంట్ లో జనరల్ రిజర్వ్ వస్తే ఏం చేసినాం? మనం జనరల్ రిజర్వ్ ఎక్కడ పంచినాం? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. ఎవరెవరికి పంచినాం? పార్ట్నర్స్ కి పంచినాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ జనరల్ రిజర్వ్ అనేది పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో ఓల్డ్ పార్ట్నర్స్ కి పంచాలి. క్లియర్? నెక్స్ట్ అసెట్స్ రియలైజ్ ఇచ్చింది కదరా. అసెట్స్ రియలైజ్ ఎంత ఇచ్చిండు? 80,000. ఏమని చెప్పి రాసుకోవాలి? కానీ బై బ్యాంక్ అని చెప్పి రాసుకోవాలి. బ్రాకెట్ లో అసెట్స్ రియలైజ్డ్ 80,000. ఓకే, నెక్స్ట్ అంత ఇచ్చిన క్వశ్చన్ అయిపోయింది. ప్రాఫిట్ అండ్ లాసెస్ 2:1 లో షేర్ చేసుకుంటున్నా అని చెప్పిండు. ఇప్పుడు అసెట్స్ రియలైజ్డ్ వచ్చింది. అసెట్స్ రియలైజ్డ్ వచ్చింది. లయబిలిటీస్ కి లయబిలిటీ రియలైజ్డ్ ఏమైనా ఇచ్చిందా వాడు క్వశ్చన్ లో? ఇచ్చిందా? ఏదక్క ఇవ్వకపోతే టు బ్యాంక్ అకౌంట్ ఏమని చెప్పి రాయాలి?
టు బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో లయబిలిటీ రియలైజ్ అని చెప్పి ఇక్కడ లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి మొత్తం 45,000. 45,000. that 45,000 you should write here. Sir, for example, ఈ క్వశ్చన్ లో క్రెడిటార్స్ రియలైజ్డ్ 50,000 అన్నప్పుడు బై బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ ఏం వేసుకుంటాం 50,000 వేసుకుంటాం. వాడు ఇచ్చింది వేసుకుంటాం. వాడు ఇవ్వలేదు అనుకో ఇక్కడ లయబిలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వి విల్ బ్రింగ్ ఇట్ టు ది డెబిట్ సైడ్. అర్థమైందా? అర్థమైందక్క. ఎవ్రీ రియలైజేషన్ అకౌంట్ లో ఈ 4 ఏవైతే ఉన్నాయో ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో 200% ఎంటర్ అవ్వాల్సిందే. మీరు ఇవి లేకుండా రియలైజేషన్ అకౌంట్ చేసినారు అనుకోండి మీరు తప్పు చేసినారని అర్థం. ఓకే, ఓకేనా? ఓకే అక్క. టోటలింగ్ చేయండి. ఎక్కడ హైయెస్ట్ ఉంది? క్రెడిట్ సైడ్ అక్క. డెబిట్ సైడ్ హైయెస్ట్ ఉంది. 90 plus 45,000 1,35,000. 80 plus 45,000 1,25,000. 25,000. సో 1,35,000 హైయెస్ట్ కాబట్టి బోత్ ద సైడ్స్ 1,35,000 1,35,000. ఇక్కడ మీకు తక్కువ వస్తే ప్రాఫిట్ అంటామా లాస్ అంటామా? చెప్పండి. క్రెడిట్ సైడ్ తక్కువ వస్తే వి విల్ కాల్ ఇట్ యాజ్ అ లాస్ ఆర్ ప్రాఫిట్. లాస్ అక్క. ఎంత లాస్ వచ్చింది? 10,000. అర్థమైందా? రియలైజేషన్ అకౌంట్ ఇంత సింపుల్ గా ఉండదు. రియలైజేషన్ అకౌంట్ క్వశ్చన్ చిన్నగా ఉంది కాబట్టి మీకు అర్థం కావాలని క్వశ్చన్ తీసుకున్నా. ఇందులో మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఈ 4 ట్రాన్సాక్షన్స్ మీకు కంపల్సరీగా రావాలి. ఎవ్రీ రియలైజేషన్ అకౌంట్ లో మనకి లాస్ ఎంత వచ్చింది? పార్ట్నర్స్ సారీ లాస్ ఎంత వచ్చింది? 10,000. ఎస్ ఎస్ అక్క. నెక్స్ట్ అకౌంట్ ఏం ప్రిపేర్ చేయాలి? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. డ్రా చేయండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ సేమ్ లైక్ మనం ముందు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎట్లా చేసినాం? ఫస్ట్ మనం బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి క్యాపిటల్స్ రాసుకొని లాస్ వస్తే ఎక్కడ పంచుతావు? డెబిట్ సైడ్ పంచుతారా క్రెడిట్ సైడ్ పంచుతారా? క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్. క్రెడిట్ ఎవరన్నాడు? కేవలం డెబిట్ సైడ్ పంచుతావా లాస్? క్రెడిట్ అన్నానక్క. ఏందిరా? డెబిటా క్రెడిటా? చెప్పండి. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరా క్లాస్ లో? మీకు అర్థమైందా లేదా నాకు ఎట్లా తెలుస్తుందమ్మా? లాస్ మీరు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ పంచుతారా క్రెడిట్ సైడ్ పంచుతారా? చెప్పండి. క్రెడిట్ సైడ్. ఇదా? అవును. అవునా? పార్ట్నర్స్ అడ్మిషన్ లో క్రెడిట్ సైడ్ పంచినావా లాస్? చెప్పురా సందీప్. క్లాస్ లో ఇంతమంది ఉన్నారు ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఎట్లా మీకు అర్థమవుతుందా? అంటే నేను కావాలని నేనే గాల్లో చెప్పుకుంటున్నా క్లాసు. రీవాల్యుయేషన్ ప్రాఫిట్ ఎక్కడ పంచారు మీరు అడ్మిషన్ లో? క్రెడిట్ సైడ్ అక్క. మరి లాస్ ఎక్కడ పంచాలి? డెబిట్ సైడ్. మరి డెబిట్ ఆ సైడ్. మాత్రం తెలియదు ఎవరికి? క్లాస్ లో 10 మంది ఉన్నారు. 10 మందిలకు ఒక బ్రెయిన్ కూడా పనిచేయలే. ఇట్లా మర్చిపోతే ఎట్లా? ఇంకెన్ని చాప్టర్స్ నేర్చుకోవాలి మీరు? చెప్పిన ఫస్ట్ డే రోజు చెప్పిన అడ్మిషన్ చక్కగా నేర్చుకోండి, సెకండ్ యూనిట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక్కడు కూడా బుక్ తీసుకొని రివిజన్ చేసినట్టు లేదు కదా మీరు? ఏం అభిరామ్ నువ్వు సప్పుడు చేయవా? అక్క నువ్వే కదా అక్క అన్నది సైలెంట్ ఉండమని. అంతొద్దు, మీ ఇష్టం. ఫెయిల్ అయితే మీరే ఫెయిల్ అవుతారు, నాకేమొచ్చింది? అక్క అంత మాట నాకు అక్క బాధ అనిపిస్తుంది.
నా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫినిష్ మై సిలబస్. మీకు అర్థమవుతుందా అర్థమవుతుందా మీ ఇష్టం ఇక నేనేం చేయలేదు. మీరు రెస్పాండ్ కూడా అవుతలేదు. అక్క నాకు ఇది అర్థం కాలేదు మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పింది నాకు అర్థమవుతలేదు కూడా చెప్తలేదు. సైలెంట్ కూర్చోరు మంచిగా మ్యూట్ చేసుకొని. నేనేమైనా పిచ్చిదాన్ని లెక్క కొడుతున్నా. పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ ఏ అకౌంట్ ఏం స్టార్ట్ అవుతుంది ఫస్ట్? బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. నువ్వు సైలెంట్ ఉంటే నువ్వు సైలెంట్ ఉండు. ఈ బాయ్స్ చెప్తారు. సందీప్, నవీన్, అభిషేక్ అండ్ కేవల్ వీళ్ళు నలుగురే చెప్పాలి ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. చెప్పండి. By లేదంటే balance, క్లాస్ వెళ్ళిపోండి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. by balance carry down. బ్రాట్ డౌనా క్యారీ డౌనా? బ్రాట్ Carry డౌన్ down. అక్క. క్యాపిటల్స్ ఎంత ఇచ్చింది ఎక్స్ ది? 10,000, వై ది? 15,000. నెక్స్ట్ ఇంకేం వస్తుంది ఇక్కడ? ఇప్పుడు డెబిట్ సైడ్ లో రియలైజేషన్ అకౌంట్ వస్తుంది అక్క. రియలైజేషన్ అకౌంట్ ఏంది? లాస్. అది టు లాస్ అని చెప్పి రాయాలి. ఎస్, ప్రాఫిట్ అవునక్క. వస్తే ఇక్కడ షేర్ చేస్తుండే, లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ షేర్ చేస్తున్నాం. ఒకవేళ క్వశ్చన్ లో జనరల్ రిజర్వ్ వస్తే ఏం చేస్తారు? తీసుకోవద్దు. తీసుకోవద్దు. అవునా? కాదు కాదు. ఏం చేస్తావు? జనరల్ రిజర్వ్ ఏం చేస్తావు? డెబిట్ సైడ్ Well, ఇది మన క్రెడిట్ సైడ్ మీరు వేస్తాం చెప్పండి. అక్క. జనరల్ రిజర్వ్ ఏం చేస్తాం? క్రెడిట్ సైడ్ వేస్తాం. క్రెడిట్ సైడ్ వేస్తావు. ఏం చేస్తావు క్రెడిట్ సైడ్? ఎవరెవరికి పంచుతావు? ఇది మన ఎక్స్ వై ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఓకే, లాస్ ఎంత వచ్చింది? 10,000. రేషియో ఎంత? 2:1. సో 10,000 into 2 divided by 3 చేసినేమో x కి వస్తుంది. 10,000 into 1 divided by 3 చేసినేమో y కి వస్తుంది. చేయండి, ఎంత వచ్చింది? 6,667. 2 divided by 3. పాయింట్ తర్వాత 6 ఉంది కాబట్టి we can add one number. సో 6,667. ఇక్కడ ఎంత వస్తుంది? 8,337. 37. 33. 33 ఏనా? 3,333.3 ఉంది కదా. పాయింట్ అవునక్క. తర్వాత 3 ఉంటే సేమ్ నెంబర్ తీసుకో. సో 3333 వస్తుంది. క్లియర్? ఒకవేళ జనరల్ రిజర్వ్ ఉంటే పంచుతాం, గుడ్ విల్ ఉంటే పంచుతాం. ఎస్, అవునక్క. ఇప్పుడు ఏం లేవు కాబట్టి క్లోజ్ చేస్తాం. ఈ రోజు నుంచి నేను రికార్డెడ్ క్లాసెస్ పంపవర్కి. సో చూడండి, 10,000 ఉంది ఎక్స్ కి క్రెడిట్ సైడ్, ఇక్కడ 6,667 ఉంది. ఎక్కడ హై ఇస్తుంది? క్రెడిట్ సైడ్ హైయెస్ట్ ఉంది అక్క. హైయెస్ట్ ఆన్ బోత్ ద సైడ్స్. 10,000 10,000. 10,000. ఇక్కడ 15,000 ఉంది, 3,000 ఉంది. 50,000 హైయెస్ట్ కాబట్టి both the 15, sides. 15. తక్కువ ఎక్కడ ఉంది? ఈ డెబిట్ సైడ్. దీన్ని మనం టు బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. టు బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో సిడి. మనం బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తుండే కదా, అట్లా కాకుండా బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాయాలి. సో 10,000 మైనస్ 6,667 మైనస్ చేయండి. 3,333. నెక్స్ట్ 15,000 మైనస్ 3,333. 11,667. ఇంతవరకు అర్థమైందా? ఇది సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ అసలు ఎగ్జామ్ లో రానే రాదు. నేను జస్ట్ మీకు అర్థం కానికనే చెప్తున్నా. అయినా మీరు బ్లాంక్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేసేది స్టాండర్డ్ ప్రాబ్లమ్. ఏమైపోతారేమో. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? లేదక్క, అర్థమైంది అక్క. దీన్ని మనం ఏమని రాసినాం? బ్యాంక్ అని చెప్పి రాసినాం. నోట్ డౌన్ చేసుకుంటున్నారు కదా, బికాస్ మీరే వాల్యూస్ చెప్పాలి ఇప్పుడు మళ్ళా నాకు. చెప్పండి, ఏం డౌట్?
సందీప్ అర్థమవుతుందా? Next we are doing bank account. This is credit side and this is debit side. So bank account ఎప్పుడైనా okay, bank account ఎప్పుడైనా you should start with the opening balance. కానీ ఇక్కడ మనకి అసెట్స్ లో ఏమైనా ఇచ్చినారా? క్యాష్ అని చెప్పి అసలు అసెట్స్ ఇవ్వలేదు కదా. ఇవ్వలేదక్క. ఒకవేళ అసెట్ సైడ్ కంపల్సరీగా వాడు క్యాష్ అన్నా, క్యాష్ ఇన్ హ్యాండ్ అన్నా, క్యాష్ ఇన్ బ్యాంక్ అన్నా ఏదో ఒకటి చెప్తాడు కదా. ఆ ఓపెనింగ్ క్యాష్ ని మీరు ఇక్కడ వేసుకోవాలి. సేమ్ లైక్ ప్రీవియస్ వన్. ఎస్, బట్ ఇక్కడ ఇవ్వలేడు కాబట్టి ఐఎమ్ కీపింగ్ ఇట్ నిల్. ఇక్కడ ఇవ్వలేడు కాబట్టి బికాస్ అసెట్స్ మనమే కనుక్కున్నాం. అట్లాంటప్పుడు తెచ్చి 90,000 ఇక్కడ వేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేయండి. మనం రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేసినాం కదా. అందులో మీకు ఎక్కడైనా బ్యాంక్ అని చెప్పి కనిపించిందా? డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ బ్యాంక్ అని చెప్పి ఎక్కడైనా కనిపించిందా? ఉందా అక్క? డెబిట్ క్రెడిట్ సైడ్ సండ్రీ క్రెడిటర్ దాంట్లో ఉంది. డెబిట్ సైడ్ కూడా బ్యాంక్ అని ఒకటి కనిపిస్తుంది. క్రెడిట్ సైడ్ కూడా అసెట్స్ రియలైజ్డ్ అని బ్యాంక్ అని రాసినాం కదా, అది కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం క్రెడిట్ సైడ్ కి చూద్దాం. రియలైజేషన్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ మనం బై బ్యాంక్ అని చెప్పి అసెట్స్ రియలైజ్డ్ అమౌంట్ 80,000 వేసుకున్నామా? వేసుకున్నాం అక్క. అక్కడ ఆ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేసుకున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూపించాలి. అంటే ఆపోజిట్ అకౌంట్ లో చూపించాలి. ఆపోజిట్ సైడ్ ఏమని రాస్తాము? 2. ఏ అకౌంట్ నుంచి చేస్తున్నాము అమౌంట్? రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ అని చెప్పి 80,000 వేసుకోవాలి. క్లియర్? మళ్ళా డెబిట్ సైడ్ కూడా బై టు బ్యాంక్ అని ఉంది కదా, లయబిలిటీస్ డిశ్చార్జ్ ఒకటి 45,000. అక్కడ డెబిట్ అయినప్పుడు ఈ అకౌంట్ ఎక్కడ వేసుకోవాలి? క్రెడిట్ సైడ్. టు రియలైజేషన్ అకౌంట్ లయబిలిటీస్. ఇక్కడ కూడా 2 వేసుకోవాలా? బై వస్తుందా అక్క? 45,000. క్లియర్? క్లియర్ అక్క. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కి రండి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో ఎక్కడైనా మనము బ్యాంక్ అని చెప్పి రాసినామా? క్యారీడ్ ఆన్ అమౌంట్. క్యారీడ్ ఆన్ అకౌంట్. డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసినావా? డెబిట్ సైడ్. ఇక్కడ ఎక్కడ రాయాలి? క్రెడిట్ సైడ్. ఎట్లా రాసాం? బై ఎక్స్ అకౌంట్. ఎక్స్ అమౌంట్ ఎంత వచ్చింది? 3,333. బై వై అకౌంట్ ఎంత? 11,667. ఇంకెక్కడైనా మీకు బ్యాంక్ అని చెప్పి రాసినారా? రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో కానీ లేదక్క. సో రాయలేదు కదా, సింపుల్ గా టోటల్ చేయండి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ టాలీ అయ్యిందనుకో మీరు కరెక్ట్ ఆన్సర్ చేసినట్టు. ఒకవేళ ఇది టాలీ అవ్వలేదు అనుకో మీరు తప్పు చేసినట్టు. నౌ యాడ్ ఇట్. ఇక్కడ 80,000 ఉంది, ఇక్కడ కూడా 80,000 రావాలి. యాడ్ చేయండి. సారీ, మనం అది వేసుకున్నామా? లోన్ అదే అక్క వేసుకోలేదు. నాకేం ఏ పార్ట్నర్స్, ఒకవేళ క్వశ్చన్ లో పార్ట్నర్స్ ఎక్స్ పార్ట్నర్ లోన్, వై పార్ట్నర్ లోన్ అని మెన్షన్ అనుకో, దట్ లోన్ అమౌంట్ విల్ బి పోస్టెడ్ వన్ టైమ్ ఓన్లీ. దట్ విల్ బి ఇన్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సో ఈ క్వశ్చన్ లో బై ఎక్స్ లోన్ అకౌంట్ అని చెప్పింది కదా 20,000 చెప్పాడక్క. అవునక్క. అది ఒకటి వేసుకున్నాం అంతే. ఇప్పుడు టోటల్ చేయండి. ఇక్కడ కూడా మనకి 80,000 రావాలి. వచ్చిందక్క 80,000. వచ్చిందక్క. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం 12 మార్క్స్ కి మీకు
ఆన్సర్ తప్పు చేసినా కూడా 8 or 9 మార్క్స్ మీకు పడాలి అని అంటే మీరు డిజల్యూషన్ క్వశ్చన్ కైనా ఇన్సాల్వెన్సీ క్వశ్చన్ కైనా 3 అకౌంట్స్ కంపల్సరీగా ప్రిపేర్ చేయాలి. అందులో మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది టాలీ అయినట్టు చూపించాలి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఈ సేమ్ లైక్ అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఏం చేసినాము, ఆపోజిట్ అకౌంట్స్ సింపుల్ గా పోస్టింగ్ చేసినాం. ఇక్కడ ఇంకేమైనా నేర్చుకున్నామా? లేదక్క. ఓన్లీ ఈ చాప్టర్ లో మీరు రియలైజేషన్ అకౌంట్ మీద ఫోకస్ చేయాలి. రియలైజేషన్ అకౌంట్ లో ఫస్ట్ నేను 4 చెప్పినా కదా, అసెట్స్ లయబిలిటీస్, అసెట్స్ రియలైజ్డ్, లయబిలిటీస్ రియలైజ్డ్. ఆ 4 మీరు పర్ఫెక్ట్ గా వస్తాయి, ఏ క్వశ్చన్ లో అయినా రావాల్సిందే. క్లియర్? క్లియర్ అక్క. ఇప్పుడు ఇది చిన్న క్వశ్చన్, ఓకే. ఇప్పుడు స్టాండర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్ ని మీరు థరోగా ప్రాక్టీస్, మీకు అర్థమైతే మాత్రం డిసల్యూషన్ అర్థమైనట్టే, ఇన్సాల్వెన్సీ కూడా 90% అర్థమైనట్టే. ఓకే, 9:14 అవుతుంది కదా. ఒక పని చేద్దాం, ఇప్పుడు నేను ఇంకొక లింక్ పంపుతా, ఆ లింక్ లో జాయిన్ అవ్వండి. బికాజ్ ఈ టైం మీకు 9:30 వరకే ఉంటుంది. మళ్ళా క్వశ్చన్ అంతా సగం చేసినప్పుడు సడన్ గా పోయింది అనుకో కష్టం. ఓకే ఓకే అక్క. జాయిన్ అవ్వండి అందరూ. ఇప్పుడు లింక్ పెడతా. బికాస్ ఆ ఒక్క స్టాండర్డ్, ఇప్పుడు ఆ ఒక్క స్టాండర్డ్ క్వశ్చన్ చేసినాం అనుకో మీకు 2 హోంవర్క్ ఇస్తా. ఏంటి, డిజల్యూషన్ 2 హోంవర్క్ ఇస్తా. రేపటి వరకు మీరు అది నేర్చేసుకుంటారు. రేపు ఇన్సాల్వెన్సీ చెప్పి చాప్టర్ క్లోజ్ చేయాల్సిందే. ఎందుకంటే థర్స్డే కదా ఎల్లుండి, రేపు వెన్స్డే. థర్స్డే రోజు నేను 3rd యూనిట్ థియరీ చెప్తా. ఓకే, బికాస్ ఫ్రైడే రోజు నేను హాలిడేస్ కాబట్టి. అక్క రేపు ఒక్క రోజు నేను రాకపోవచ్చు అక్క క్లాస్ కి. రేపు ఒక్క రోజు ఇంపార్టెంట్ నాన్న, లేదంటే రికార్డెడ్ క్లాస్ తింటావా? వింటా అక్క, రేపు కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది అందుకు. నైట్ కూడా బయటకు వెళ్తావా? తమ్ముడిది బర్త్డే ఉంది రేపు. ఓకే ఓకే, హ్యాపీ బర్త్డే టు యువర్ బ్రదర్. ఓకేరా, మరి చాక్లెట్ బిర్యానీ పార్టీ కావాలక్క. మేడం వెజ్ బాహుబలి బిర్యానీ పార్సల్ పంపురా కేవల్. Veg సాటర్డే రోజు, సండే రోజు ఒకవేళ నేను తీసుకుంటే క్లాస్ తీసుకుంటా. ఒకవేళ సాటర్డే సండే రోజు నేను క్లాస్ తీసుకున్నాను అనుకో, మ్యాథ్స్ మీకు మండే రోజు వరకు అడ్వాన్స్ అకౌంటింగ్ సిలబస్ అయిపోతుంది. ఎందుకంటే అడ్వాన్స్ అకౌంటింగ్ అయిపోయింది అనుకో నాకు ఒక బర్డెన్ తగ్గిపోతుంది. అమ్మ మీరు ప్రాక్టీస్ అనే వేసుకుంటారని చెప్పేసి అట్లా. సో జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను మళ్ళీ లింక్ పంపుతా, ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. ఇన్ యూనిట్ నెంబర్ 2C, ఫస్ట్ పాయింట్ ఏంటి, యూనిట్ టు ప్రిపేర్ 3 అకౌంట్స్. ఫస్ట్ వన్ ఈస్ రియలైజేషన్ అకౌంట్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సారీ, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అన్నా క్యాష్ అన్నా ఒకటే. ఓకే, సెకండ్ పాయింట్ లో ఏముంది, సెకండ్ పాయింట్ లో ఫ్రమ్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే, ఫ్రమ్ ద బ్యాలెన్స్ షీట్ వాట్ ఎవర్ ద అసెట్స్ ఆర్ దేర్ that should be write down in the debit side. Just now we have discussed, no, debit side of revaluation account లో except cash ఒక్కటి పక్కన పెట్టేసి రిమైనింగ్ అన్ని మనము రియలైజేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ చూపియాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హియర్ ఐ హ్యావ్ రోట్. థర్డ్ వన్ ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ ఉంటాయి కదా, అన్ని లయబిలిటీస్ ఉంటాయి కదా, ఎక్సెప్ట్ క్యాపిటల్ అండ్ రిజర్వ్. క్యాపిటల్ అన్న రిజర్వ్ అన్న ఇట్లాంటి నేమ్స్ పక్కన పెట్టి రిమైనింగ్ లయబిలిటీస్ అన్ని మనం క్రెడిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్ లో మనం వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి 2 ప్రిపేర్ అయినాక అడ్జస్ట్మెంట్స్ అడిగి చూడాలి. అంటే క్వశ్చన్ లో వాడు అడ్జస్ట్మెంట్స్ ఇస్తాడు కదా, ఫ్రమ్ దట్ అడ్జస్ట్మెంట్స్ వాట్ ఎవర్ ద అసెట్స్ ఆర్ రియలైజ్డ్, అసెట్స్ రియలైజ్డ్ అనే అమౌంట్ ఇస్తాడని చెప్పిన కదా, దట్ అసెట్స్ రియలైజ్డ్ యూ నీడ్ టు షో ఇన్ ద క్రెడిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్. ఓకే, క్రెడిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్ లో చూపించాలి. అదే ఒకవేళ లయబిలిటీస్ రియలైజ్ అన్నాడు అనుకో, డెబిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్ లో చూపించాలి. ఏమని చూపిస్తాము, బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాస్తాం, టు బ్యాంక్, బై బ్యాంక్ అని చెప్పి రాస్తాం. అర్థమవుతుందా పాయింట్స్? నెక్స్ట్ క్వశ్చన్ లో వాడు ఎక్స్పెన్సెస్ అని ఇచ్చిండు అనుకో, ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ దే హ్యావ్ గివెన్, ఐదర్ డిజల్యూషన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఉట్టి ఎక్స్పెన్స్ అని ఇచ్చింది అనుకో, ఎక్కడ రాయాలి, డెబిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్ లో రాయాలి. ఏమని చెప్పి రాస్తాము, టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్
క్యాష్ అకౌంట్ విల్ బి ఓపెన్డ్ విత్ ఓపెనింగ్ క్యాష్. ఈ క్యాష్ అకౌంట్ తెలుసుగా మనకి ఇంతకు ముందు చేసినాం. ఆపోజిట్ అకౌంట్స్ లో సింపుల్ గా మనం రాసేసుకోవాలి. నెక్స్ట్, ప్రొవిజన్ విల్ నెవర్ బి క్రెడిట్ సైడ్. లైక్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అన్న ఎప్పుడైనా ఇచ్చిండు అనుకో, దాన్ని మనం ఎక్కడ వేసుకోవాలి? క్రెడిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్ లో వేసుకోవాలి. క్లియర్? అక్క నెక్స్ట్ 8th వన్, రిజర్వ్స్ కానీ పిఎన్ఎల్ అకౌంట్ కానీ ఇవన్నీ మనం ఏం చేస్తాం? పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే, సేమ్ లైక్ అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్. 9th పాయింట్ ఏం చెప్పినా? వెన్ పార్ట్నర్స్ ఆర్ టేకింగ్ అసెట్స్, వెన్ పార్ట్నర్స్ ఆర్ టేకింగ్ అసెట్స్, ఇట్ షుడ్ బి క్రెడిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్. ఇప్పుడు ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి, ఆ ముగ్గురు పార్ట్నర్స్ నుంచి ఎవరైనా పార్ట్నర్ అసెట్ తీసుకుంటున్నారు అని చెప్పిండు అనుకో క్వశ్చన్ లో, దాన్ని మనం ఎక్కడ వేసుకోవాలి? క్రెడిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్. ఓకే, నెక్స్ట్, వెన్ ద పార్ట్నర్స్ ఆర్ అగ్రీడ్ టు పే లోన్, ఇట్ షుడ్ బి డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్ ఎప్పుడు వేసుకోవాలి? ఏదైనా ఒక పార్ట్నర్ లోన్ పేమెంట్ నేను చేస్తా అని చెప్పి వాడు అగ్రి అయింది అనుకోండి, అది డెబిట్ సైడ్ చూపించాలి. ఓకే, లోన్ ఫ్రమ్ వైఫ్ ఆర్ హస్బెండ్ అని ఏమైనా ఇచ్చింది అనుకో, అది మనం క్రెడిట్ సైడ్ చూపించాలి. ఎస్, అర్థమవుతున్నాయా ఈ పాయింట్స్? ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎట్లయినా. నాకు గుర్తుంటట్లేదంటే నేను ఏం చేయలేను దానికి నేను. ఓకే, ఓకే అక్క ఓకే అక్క. లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఎక్కడ వేసుకోమని చెప్పిన ఇంతకుముందు మనం లోన్ ఎక్కడ వేసుకున్నాం? క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. ఎస్, అన్ని పాయింట్స్, ఈ 13 పాయింట్స్ మీకు ఇట్లా అర్థమైంది అనుకోండి. ఎస్, ఈ 13 పాయింట్స్ మీకు ఇట్లా అర్థమైంది అనుకోండి, డెఫినెట్ గా మీకు రియలైజేషన్ అకౌంట్ అర్థమైపోతుంది. క్లియర్? అక్క షెల్ వి స్టార్ట్ ద క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం అక్క ఇక. బికాస్ లేట్ అవుతుంది. అమ్మా, ఫస్ట్ ఏ అకౌంట్ ప్రిపేర్ చేయాలి? రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్. డ్రా చేసి పెట్టుకోండి. ఆల్రెడీ డ్రా చేసినాక క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ మీ దగ్గర ఉంది కదా, పంపిన కదా, ఆ క్వశ్చన్ ని చూసి Kamal, Bhushan, and Raj were sharing profit ratio 3:1:1. అరే నీ క్వశ్చన్ చదవమని చెప్పలే. క్వశ్చన్ ని చూసి రియలైజేషన్ అకౌంట్ లో ఫస్ట్ మనం ఏం చేయాలి అని చెప్పండి. టూ అసెట్స్ అక్క. వెరీ గుడ్, 2 అసెట్స్ అని చెప్పి రాయాలి. అసెట్స్ ఇచ్చిన క్వశ్చన్ లో ఇచ్చిర్రు అక్క. 2 అసెట్స్. ఏమేమి ఉన్నాయి అసెట్స్? మెషినరీ 51,000. ఇక్కడ కింద రాస్తున్న బ్రాకెట్ జస్ట్ ఇట్లా ఎం అని పెడుతున్నా, మీరు మాత్రం ఎగ్జామ్ లో మెషినరీ అని చెప్పి రాయండి. మెషినరీ 51,000. నెక్స్ట్, ఫర్నిచర్ 3,000. ఫర్నిచర్ 3,000. నెక్స్ట్, స్టాక్ 23,400. డేటాస్, సీరా డేటాస్ కి ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు డేటాస్ వాల్యూ ఎంత ఇచ్చిన వాడు క్వశ్చన్ లో 72,600. అందులోకి వెళ్ళి ప్రొవిజన్ ఎంత చూపిస్తున్నాడు? 3,600. మనం అసెట్ సైడ్ వేసుకుంటున్నప్పుడు ఓన్లీ డేటాస్ వాల్యూ మాత్రమే వేసుకోవాలి. ఓకే, 72,600 3,600 మైనస్ చేసి వాడు 69,000 చూపించింది అవుటర్ కాలం లో. ఆ 69,000 తీసుకోకూడదు, ఓన్లీ 72,600 మాత్రమే కన్సిడర్ చేయాలి. అర్థమైందా? అక్క అర్థమైంది. మీకు పాయింట్స్ లో చూపించిన ఏం చూపించిన 13th పాయింట్ 12th పాయింట్ చూడండి. ప్రొవిజన్స్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ లయబిలిటీ అని చెప్పి చూపించిన. సో ఈ 3,600 ఏంది? లయబిలిటీ. వెరీ గుడ్. సో డేటాస్ 72,600. నెక్స్ట్ ఏముందిరా? క్యాష్. క్యాష్ తీసుకోమక్క. నౌ యాడ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ యాడ్ చేయండి.
51,000 plus 3,000 plus 23,400 plus 72,600 ఎంత? వన్ ల్యాక్ 50,000 అక్క. 1,50,000. ఇంతవరకు అర్థమైందా? ఎవరు అన్నాడు? అర్థమైంది అక్క. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? లయబిలిటీస్. బై లయబిలిటీస్. లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి లయబిలిటీస్ లో? క్యాపిటల్స్ తీసుకుందామా? తీసుకోవద్దు. ఎస్. లోన్ తీసుకోవద్దు. తీసుకోవాలి. ఒకటి క్లారిటీ ఇస్తా. నార్మల్ గా లోన్ వచ్చింది అనుకోండిరా, పుట్టి లోన్ అని ఇచ్చింది అనుకో, వి షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ అ లయబిలిటీ. ఆర్ ఎల్స్ లోన్ ఫ్రమ్ ఎక్స్ అంటే పార్ట్నర్ ఎవరైనా భూషణ్ కదా, భూషణ్, కమల్ అండ్ రాజ్ కదా. సో లోన్ ఫర్ రాజ్, లోన్ ఫర్ భూషణ్ అన్నారు అనుకో, అప్పుడు ఇది మనం క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ సైడ్ చూపించాలి. నార్మల్ గా లోన్ ఇస్తే మాత్రం యూ నీడ్ టు కన్సిడర్ దట్ లోన్ అమౌంట్ యాజ్ ద లయబిలిటీ ఓన్లీ. క్లియర్? అక్క. ఇంతకు ముందు క్వశ్చన్ లో ఏం చేసిండు వాడు? లోన్ ఫ్రమ్ ఎక్స్ అని అన్నాడు. సో దట్స్ వై మనం క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ వేసుకున్నాం. ఇక్కడ లోన్ ఫ్రమ్ రాజ్, భూషణ్ ఆర్ కమల్ అని చెప్పిండా వాడు? లేదక్క. సో దట్స్ వై లోన్ ఈజ్ అ లయబిలిటీ. ఎంత అమౌంట్? 4,500. అంతేనా? అవునక్క. నెక్స్ట్ ఏముందిరా? క్రెడిటార్స్. క్రెడిటార్స్ లయబిలిటీ ఎంత? 18,000. నెక్స్ట్ ఇంకేమైనా వేసుకోవాలి మనం? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అక్క. బికాస్ డెబిటార్స్ కూడా మనం ప్రొవిజన్స్ తీసుకోలే కదా. వాట్ ఐ సెడ్, ప్రొవిజన్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ లయబిలిటీ. దట్ ప్రొవిజన్ ఇక్కడ వేసుకోవాలి. 3,600. ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? చేయండి ఫాస్ట్ గా. 26,100 అక్క. కరెక్ట్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? లేదక్క. క్లియర్ ఎవ్రీవన్? ఏమైంది చందన? అన్మ్యూట్ చేసుకొని కొంచెం మాట్లాడు, ఏం కాదు. ఏం డౌట్ ఉంది? చెప్పండి రా, చెప్పండి ఫాస్ట్ గా. సంథింగ్ ఈస్ మిస్సింగ్. సంథింగ్ ఈస్ మిస్సింగ్. ఇంకా అయిపోలే రియలైజేషన్ అకౌంట్, ఇంకొంది, చాలా ఉంది. ఈ 2 పాయింట్లు అర్థమైనాయా అన్న? అర్థమైంది అక్క. చెప్పండి మౌనిక, నీకు అర్థమైందా? క్యాలిక్యులేషన్ నాకు తప్పుపోయిందా? సరే వీళ్ళు కంటిన్యూ. ఒకవేళ అర్థం కాకపోతే ఏం చేయలేదు. మీరు అడుగు, డౌట్లు అడగండి అంటే కూడా అడుగుతుంది, రెస్పాండ్ అవుతుంది, నేను ఏం చేయలేదు. కింద అర్థమైందక్క. అడ్జస్ట్మెంట్స్ చూడండి. ఏమిచ్చిన అడ్జస్ట్మెంట్స్? కమల్ అగ్రీడ్ టు టేక్ ఓవర్ ఫర్నిచర్. కమల్ అంటే ఎవడు? పార్ట్నర్. పార్ట్నర్ ఏం తీసుకుంటా అంటున్నాడు? ఫర్నిచర్. ఫర్నిచర్ అంటే అసెట్ ఆ లయబిలిటీయా? అసెట్. If any partner is taking asset, where we need to mention that? చెప్పండి. పాయింట్ రాపించిన కదా, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. క్రెడిట్ సైడ్ అక్క. క్రెడిట్ సైడ్ ఆఫ్ రియలైజేషన్ అకౌంట్. సో కమల్ అనేటోడు పార్ట్నర్ కాబట్టి ఏమన్నా రాసాం? బై కమల్ అకౌంట్. ఏం తీసుకుండు కమల్? ఫర్నిచర్. ఫర్నిచర్ తీసుకుండు. దాని కంటిన్యూషన్ చూడండి. డెటార్స్ అమౌంటింగ్ టు 60,000 at 51,600. యాక్చువల్ గా డెటార్స్ వాల్యూ 60,000 అంట. కమల్ ఎంత తీసుకుండు దాన్ని? 51,600 తీసుకుండు. ఈ పెన్ వాల్యూ 60,000. నువ్వు దీన్ని తీసుకుంది ఎంతకి? 51,600 కి. సో ఏది కన్సిడర్ చేస్తావు నువ్వు? 51,600.
ఇప్పుడు కమల్ అనేటోడు ఫర్నిచర్ తీసుకుండు అండ్ ఆల్సో డేటాస్ తీసుకుండు. Debtors. ఓకే క్లియర్? సో బై కమల్ అకౌంట్ అని రాసి ఫర్నిచర్ ఏమో ఎంత తీసుకున్న ఫర్నిచర్ 2,400. 2400. డేటాస్ ఎంత తీసుకుండు 51,600. టోటల్ ఎంత 54,000. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకైనా? లేదక్క. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. భూషణ్ అగ్రీడ్ టు టేక్ ఓవర్ స్టాక్. భూషణ్ అంటే ఎవడు? పార్ట్నర్. Partner. పార్ట్నర్, సెకండ్ Stock. పార్ట్నర్. స్టాక్ అంటే అసెటా లయబిలిటీయా? Asset. ఎంత తీసుకుంటున్నాడు 21,000 కి తీసుకుంటున్నాడు. ఎక్కడ ఎంటర్ చేయాలి? క్రెడిటా డెబిటా? క్రెడిట్. క్రెడిట్ Credit side. క్రెడిట్. సో ఏమని రాస్తున్నా? బై భూషణ్స్ క్యాపిటల్. బై భూషణ్ అకౌంట్ అని చెప్పి కింద స్టాక్ రాస్తున్నా. ఎంత చేసుకున్నా స్టాక్? 21,000. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, అర్థం కాదు. 21,000 స్టాక్ తీసుకుని రాసినాం. తర్వాత కంటిన్యూషన్. అండ్ ఏ పార్ట్ ఆఫ్ ది మిషనరీ 21,000 కి 21,600 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిషనరీ రా. మిషనరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాండ్ భూమి ప్రాపర్టీ. ఎస్, ల్యాండ్ ఇస్ అసెట్. Yes, akka. సో ఆ ల్యాండ్ లో ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే భూషణ్ తీసుకుందంట. ఒక పార్ట్ మాత్రమే, ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ ది జాగాని మాత్రమే వాడు తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు? ఎంత తీసుకున్నాడు? 21,600. సో ఇది గుర్తు పెట్టుకొని తర్వాత మాట్లాడదాం. సో ఏం తీసుకున్నాడు 21,600? మిషనరీ. మిషనరీ. రెండు యాడ్ చేసి ఎంత? 42,600. 42,600 అక్క. 42,600 అంతేనా? అంతే అక్క. నెక్స్ట్ 21,000 ప్లస్ 21,600. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అందరికి అర్థమైందా? అర్థమైంది అక్క. అర్థమైంది అక్క. నౌ థర్డ్ పాయింట్. Raj agreed to take over the machinery yet 90% of the book value. భూషణ్ గారు 10% మాత్రమే తీసుకోండు. ల్యాండ్ లో 10% మాత్రం భూషణ్ తీసుకుండు. రిమైనింగ్ 90% ఎవరు తీసుకుంటున్నారు? రిమైనింగ్ 90% ఎవరు తీసుకుంటున్నారు? రాజ్ తీసుకుంటున్నారు. Raj. సో నెక్స్ట్ అండ్ 300 ఆర్ ద అలవెన్స్. ఆ 90% భూమిని తీసుకోనికే, నేను ఎగ్జాంపుల్ గా ల్యాండ్ అని చెప్పిన, ఆ 90% ఆఫ్ ది థింగ్ అసెట్ తీసుకోనికే వీడు ఎంత ఖర్చు చేస్తున్నాడు? 300 రూపీస్. 300 ని ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? Plus. ప్లస్ మైనస్. Minus. So 300 is considered as a depreciation only, Nora. He assumed that responsibility for the payment of loan. Raj responsibility తీసుకున్నంట. ఏమని? లోన్ నేను కడతా. లోన్ అమౌంట్ ఏదైతే ఉందో బిజినెస్ లోకి, ఆ లోన్ నేను పే చేస్తా. దానికి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 90 రూపీస్. ఆ 90 కూడా ఎవరు పే చేయాలి? నేనే. Raj. ఎవడాడు? నేనే అంటే అభిరామా? Raj. రాజ్ పే చేయాలి. క్లియర్? ఇప్పుడు వర్కింగ్ నోట్స్ అని పెట్టండి. హెడింగ్ అందరూ వర్కింగ్ నోట్స్ అని పెట్టండి. పెట్టినామాక. సెకండ్ పాయింట్ లో మెషినరీ వాల్యూ ఎంత అని చెప్పినాడు? 90% కాకుండా భూషణ్ 10% తీసుకున్నా అని చెప్పినాడు కదా. మెషినరీ వాల్యూ ఎంత అండి యాక్చువల్ గా? 21,600. 21,600. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ లో
10% మాత్రం మీరు షేర్ తీసేసుకున్నాం, మిగతా 90% వాల్యూ కనుక్కోవాలంటే నార్మల్ గా మనం ఏం చేసాము, 90% అంటేనేమో 90 డివైడెడ్ బై 100 చేసాం కదా. కానీ ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇంటూ 100 డివైడెడ్ బై 90 చేయాలి. ఇట్లా చేస్తే మనకి రిమైనింగ్ ఎంత స్టాక్ ఉందో అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైందా? చెప్పండి రా. 10% భూషణ్ తీసుకున్నా. ఎస్, భూషణ్ is taking 10%. Remaining 90% is taken by Raj. ఎస్, రాజ్ తీసుకుంటున్నప్పుడు నార్మల్ గా భూషణ్ తీసుకున్న మెషినరీ వాల్యూ ఎంత, 21,600. దానికి పైన 100 కింద 90 చేయాలి. 90 డివైడెడ్ బై 100 చేయొద్దు, 100 డివైడెడ్ బై 90 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది వాల్యూ చెప్పండి? 24,000. 24,000. 24,000. ఇంతవరకు అర్థమైందా? అడుగుతే అర్థమైంది అక్క. ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. లేదు అని అంటే ఇంతకు ముందు మనం ఒక క్వశ్చన్ చేసినామా, అలాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఇది ఇలాంటి క్వశ్చన్ లేకపోతే, ఈజీ క్వశ్చన్ లేకపోతే ఏదో ఒకటి అడుగుతాడు. రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీగా అడుగుతాడు. ఇందులో డిఫికల్ట్ పార్ట్ ఇది ఒక్కటే, రిమైనింగ్ అంతా ఈజీ ఉంటుంది. సో 24,000 వచ్చింది కదా. 24,000 వచ్చినప్పుడు యాక్చువల్ గా మెషినరీ అసెట్ ఎంత, అసెట్ వాల్యూ ఎంత? క్వశ్చన్ లో అసెట్ మెషినరీ ఇచ్చిండా? అసెట్ మెషినరీ 51,000 ఇచ్చిండు అక్క. ఏమైంది రేణుక? 51,000 ఇచ్చిండు అక్క. ఆ 51,000 కి మనకు వచ్చిన 24,000 మైనస్ చేయండి. 27,000 అక్క. 27,000. ఇంతవరకు అర్థమైందా? సారీ, అక్క ఇంతవరకు అర్థమైందా? 27,000 వరకు అర్థమైందా? అర్థమైంది అక్క. ఎస్, ఇది ఒరిజినల్ వాల్యూ ఇప్పుడు అని అంటాం. ఇప్పుడు రాజ్ ఎంత తీసుకుంటున్నాడు? 10% 90%? 90%. 90%. దీనికి 90% చేయండి. అంటే 27,000 ఇంటూ 90 డివైడెడ్ బై 100. 90% చేయాలి. ఎంత వస్తుంది? 24,300. 24,300. 300. 300 అదర్వైజ్ ఏం చేయాలి? మైనస్ చేయాలా ప్లస్ చేయాలా? మైనస్ మైనస్ 300 చేస్తే ఎంత వస్తుంది? 24,000. ఇప్పుడు రాజ్ ఎంత తీసుకుంటున్నట్టు మెషినరీని? 24,000. 24,000. అమ్మా, అంతేరా? అర్థమైందా? అక్క అర్థమైంది అక్క. సో బై రాజ్ అని చెప్పి మెషినరీ 24,000. ఓకే, రాజ్ ఇంకేం ఒప్పుకుండు? లోన్ అమౌంట్ కడతా అని ఒప్పుకున్నాడు. ఎస్, when any partner is taking asset, we will write in the credit side. If any partner is paying liability, debit side కదా రాయాలి. పాయింట్ లో చెప్పిన ఇది కూడా. ఎస్, చెప్పిందా లేదా? చెప్పిరా అక్క. టు రాజ్ అకౌంట్. వాడు ఏం చెప్పుకుండు? వాడు ఏమన్నాడు? లోన్ నేనే కడతా, దానికి వచ్చిన ఇంట్రెస్ట్ కూడా నేనే కడతా అని చెప్పినాడు. లోన్ ఎంత ఉంది? 4,500. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 90. సో 4,590 ఎవడు కడుతుండు? రాజ్. రాజ్. అసెట్స్ అయిపోయి ఇంకేముందిరా? నెక్స్ట్ 4th పాయింట్ చూద్దాం. డిజల్యూషన్ ఎక్స్పెన్సెస్. ఎక్కడ రాసాం డిజల్యూషన్ ఎక్స్పెన్సెస్? డెబిటా క్రెడిటా? క్రెడిట్. డెబిట్ అక్క. డెబిట్ సైడ్ ఏమని చెప్పి రాస్తాము? టు క్యాష్ ఎక్స్పెన్సెస్. క్యాష్ అన్న బ్యాంక్ అన్న బ్రాకెట్ లో ఎక్స్పెన్సెస్ ఎంత? 810. నెక్స్ట్ the remaining debtors were sold at debt collecting agency 50% of book value అని చెప్పినాడు. సో డెటార్స్ యాక్చువల్ గా అసెట్ ఎంత ఇచ్చిండు? మన క్వశ్చన్ లో పైన అసెట్ ఉంది కదా, ఎంత ఉంది డెటార్స్? 72,600. కానీ
మన ముగ్గురు పార్ట్నర్స్ లో డేటాస్ ని ఎవరు తీసుకుండు? కమల్ గారు తీసుకుండు కదా. సో నార్మల్ గా డేటా సెట్ 72,600. కమల్ ఎంత తీసుకుండు? 51,600. యాక్చువల్ గా దాని వర్త్ ఎంత అని చెప్పినాడు? 60,000. ఎస్ ఆర్ నో? ఫస్ట్ పాయింట్ చూడండి, డేటాస్ వాల్యూ 60,000 ని వాడు కొన్నది 51,600. నాది బిజినెస్, నువ్వు కస్టమర్. ఈ పెన్ను 60,000 కానీ నీకు అమ్మింది నేను 51,600 కి. బట్ నాకెంత వాడాలి? ఇది 60,000 కే కదా. నేను బిల్స్ వేసుకుంటున్నప్పుడు ఈవెన్ తో నీకు తక్కువ రేట్ కి ఇచ్చినా కూడా నేను బిల్స్ వేసుకుంటున్నప్పుడు ఒరిజినల్ వాల్యూ 60,000, మీకు అమ్మింది 51,000. ఏది వేసుకోవాలి నేను? 60,000. ఒరిజినల్ వాల్యూ ఎంత డేటాస్ ది? క్వశ్చన్ లో ఇచ్చింది చూడండి, 72,600. సో 72,600 లోకి వెళ్ళి 60,000 మైనస్ చేయాలి. ఈ 12,600 ని ఎవరికి అమ్మినాడు? డెప్ట్ కలెక్టింగ్ ఏజెన్సీకి అమ్మినాడు. ఎంత అమ్మినాడు? అందులో హాఫ్ మాత్రమే అమ్మినా అని చెప్తున్నాడు. 50% ఆఫ్ బుక్ వాల్యూ అని అన్నాడు కదా. 12,600 కి 50% ఎంత? 6,300. ఈ 6,300 ఎవరికి అమ్మినాడు? డెప్ట్ కలెక్టింగ్ ఏజెన్సీ. ఏదైనా అసెట్ సేల్ చేస్తే మనం ఎక్కడ రాస్తాము? డెబిట్ సైడ్ రాస్తామా, క్రెడిట్ సైడ్ రాస్తామా? డెబిట్ సైడ్, క్రెడిట్. సేల్ చేస్తే డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ రాయాలి. ఓకేనా? అసెట్స్ వచ్చినప్పుడు అసెట్స్ రియలైజ్ ఇటే కదా రావాలి. అసెట్స్ రియలైజ్ అంటే ఏం అర్థము? అసెట్స్ ని మనం అమ్మేస్తున్నామని అర్థం. ఏమని చెప్పి రాస్తామంటే బై బ్యాంక్ అని చెప్పి బ్రాకెట్ లో డెప్ట్ కలెక్టింగ్ ఏజెన్సీ అని చెప్పి 6,300 ఇక్కడ యాడ్ చేసుకోండి. ఎస్, ఏదైనా ఒక అసెట్ సేల్ చేసినా అని చెప్తే అసెట్ రియలైజ్ అని వస్తే మనం ఏమని రాస్తాము? బ్యాంక్ అకౌంట్ అని చెప్పే రాస్తాం. ఎస్, అన్ని అయిపోయినాయి, అన్ని వేసుకున్నామా? అడ్జస్ట్మెంట్స్ లో ఉన్నాయి, అన్ని వేసుకున్నాం కదా. రియలైజేషన్ అకౌంట్ లో ఇంకేమైనా మర్చిపోయినామా? చూడండి ఒకసారి. చెప్పండి, ఏమైనా మర్చిపోయినామా? పార్ట్నర్స్ కి ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేయాలక్క. ఏం ట్రాన్స్ఫర్ చేస్తారో పార్ట్నర్స్ కి? ప్రాఫిట్ ఆర్ లాస్. ఇప్పుడు ఈ భాగం ఇంతే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పటి నుంచి మీరు హోంవర్క్ చేయండి. సింపుల్ గా డెబిట్ హైయెస్ట్ ఉందా, క్రెడిట్ హైయెస్ట్ ఉందా చూసుకోవాలి. డెబిట్ సైడ్ తక్కువ వస్తే ప్రాఫిట్ అంటాము, క్రెడిట్ సైడ్ తక్కువ వస్తే లాస్ అంటాం. ఆడికి ఈ రియలైజేషన్ అకౌంట్ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏ అకౌంట్ ప్రిపేర్ చేయాలి? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఫస్ట్ మనం ఏం ట్రాన్సాక్షన్ వేసుకుంటాం? బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని చెప్పి వాళ్ళ క్యాపిటల్స్ వేసుకుంటాం. ఎస్, క్యాపిటల్స్ వేసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాము? రియలైజేషన్ వచ్చిన ప్రాఫిట్ లాస్ చూసి ఆపోజిట్ అకౌంట్ లో పంచుకుంటాం. ఎస్, ఇది కూడా ఓకే కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఏదైనా రిజర్వ్ ఉందో చూసుకోవాలి. ఈ క్వశ్చన్ లో రిజర్వ్ ఏమని ఇచ్చిండ్రా? జనరల్ రిజర్వ్ అని ఇవ్వలేడు. ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే రియలైజేషన్ అకౌంట్ లో పార్ట్నర్స్ నేమ్ ఎక్కడైనా వచ్చిందా? ఇక్కడ రాజ్ నేమ్ వచ్చింది కదా. ఎస్, ఎంత అమౌంట్? 4,590. ఇక్కడ డెబిట్ అయినప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాజ్ కాలం ఉంటది కదా, వాడి కాడ చూపియాలన్నమాట. 4,590 ఏమని చూపిస్తాం? బై రియలైజేషన్ అకౌంట్ 4,590. క్లియర్? మనం బ్యాంక్ అకౌంట్ ఎట్లా చేసినాం? బ్యాంక్ అండ్ నేమ్స్ కనిపిస్తే ఆపోజిట్ అకౌంట్ లో ప్రిపేర్ చేయాలని చెప్పి సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎవరైనా పార్ట్నర్ నేమ్ కనిపిస్తే ఇక్కడ డెబిట్ ఉంటే తీసుకుపోయి క్రెడిట్ సైడ్ వేయండి, క్రెడిట్ సైడ్ నేమ్స్ ఉంటే తీసుకుపోయి డెబిట్ సైడ్ వేయండి. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ చేస్తాము, క్యారీ డౌన్ చేసుకుంటాము, దాన్ని మనం బ్యాంక్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ఏం కావాలి? టాలీ అవ్వాలా లేదా? అవ్వాలక్క. చేస్తారా? ఈ క్వశ్చన్ కంటిన్యూషన్ గా మీరు అందరూ
బికాస్ మీరు ఈ క్వశ్చన్ చేస్తే నాకు కొంచెమన్నా హోప్ వస్తుంది, మీకు అర్థమైందా నా క్లాసు, అర్థం కాలేదా అనేసి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. ఇప్పుడు కాదు, చేస్తున్నప్పుడు కూడా ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. చేస్తావా రేణుక? చేస్తా మ్యామ్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. బికాస్ ఈ క్వశ్చన్ ని మీరు కంటిన్యూషన్ చేయండి. ఇంకొక క్వశ్చన్ నేను ఇప్పుడు హోంవర్క్ ఇస్తా, డిజల్యూషన్, అది కూడా ప్రాక్టీస్ చేయండి. రేపటి క్లాస్ లో డిజల్యూషన్ లో ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ చేద్దాం. ఇన్సాల్వెన్సీ చెప్పాలన్నా కూడా రియలైజేషన్ అకౌంట్ సేమ్ ఉంటుంది, ఇన్సాల్వెన్సీలో బ్యాంక్ అకౌంట్ సేమ్ ఉంటుంది, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కూడా సేమ్ ఉంటుంది, ఎక్సెప్ట్ వన్ చేంజ్. ఆ ఒక్క చేంజ్, ఇప్పుడు రిటైర్మెంట్ లో మీరు ఆ ఒక్క చేంజ్ ఎట్లా నేర్చుకున్నారు, ఇక్కడ కూడా అంతే. సో దానికి ముందు మీకు ఏం పర్ఫెక్ట్ అవ్వాలి, డిజల్యూషన్ పర్ఫెక్ట్ అవ్వాలి. ఇన్సాల్వెన్సీ కన్నా డిజల్యూషనే ఇంపార్టెంట్, డిజల్యూషనే కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ పేపర్ లో కంపల్సరీగా. అర్థమైందా అందరికి? అర్థమైంది అక్క. షెల్ వి ఫైండ్ అప్? క్లాస్ క్లోజ్ చేద్దామా వద్దా? క్లోజ్ చేద్దాం అక్క. హోంవర్క్ ఈ- చేయండి, బికాస్ నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ డిజల్యూషన్ ఈ పర్టికులర్ చాప్టర్ లో కంపల్సరీగా 12 మార్క్స్ డిజల్యూషన్ క్వశ్చన్ వస్తుంది. 4 మార్క్స్ కి గార్నర్ వర్సెస్ ముర్రే అనే ఒక థియరీ ఆన్సర్ వస్తుంది. సో మొత్తం 16 మార్కుల వెయిటేజ్ అన్నమాట. దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎవ్వరు కాపాడలేదు ఇక మీరు అడ్వాన్స్ అకౌంటింగ్ నుంచి. మీరు పాస్ అవ్వాలి అన్నా కూడా ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ ఇంపార్టెంట్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ చాలా హార్డ్ ఉంటుంది. సో ఎట్ ఎనీ కాస్ట్ డిజల్యూషన్ నేర్చుకోనికే ట్రై చేయండి. అండ్ నేను ఆ డిజల్యూషన్ లింక్ పంపుతా, ఒకవేళ మీరు ప్రశాంతంగా చూసుకోవాలి అని అన్నాను అనుకోండి, ఆ లింక్ ఓపెన్ చేసి ఒకసారి యూట్యూబ్ లో క్లాస్ వినండి నాది, ఓకేనా? లేదనంటే రేపు క్లాస్ లో డిస్కస్ చేద్దామంటే చేద్దాం. క్లియర్? అక్క. ఓకే అక్క. చలో, గుడ్ నైట్, బాయ్.